ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్థబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. యజ్ఞదత్తుడికి లేక 16 సంవత్సరాలు వివాహమైన 16 సంవత్సరాలకి ఒక అందమైనటువంటి కొడుకు పుట్టాడు. వాడు గుణములతో కూడా శోభించాలి అని గుణనిధి అని పేరు పెట్టుకుంటే వాడేమో సద్గుణనిధి కాకుండా దుర్గుణనిధి అయిపోయాడు. ఆ దుర్మార్గుడికి 8 ఏళ్ళు వచ్చాయి. ఉపనయనం చేశారు. గురువుగారి దగ్గర చదువుకోవడానికి పంపించారు. కానీ వాడు అప్పటి నుంచే దుర్గుణాల పాలైపోయాడు. బ్రాహ్మణాచారాలను తిట్టేవాడు, పరిహాసం చేసేవాడు. ఇదేమిటి, స్నానం ఎందుకు, సంధ్యావందనం ఎందుకు అనేవాడు. సంధ్యావందనం ఒక్కనాడు చెయ్యలేదు. యజ్ఞోపవీతం తీసేసి చెరక్కొయ్యకి తగిలించాడు. చిన్నప్పటి నుంచే జూదం ఆడడం మొదలుపెట్టాడు. జూదం ఒక వ్యసనం అయిపోయింది ఇంకా వాడికి. వాడు ఆఖరికి గ్యాంబ్లింగ్కి గ్యాంగ్ లీడర్ అయిపోయాడండి. ఆ విధంగా జూదరుల సంఘానికి నాయకుడైపోయాడు. తాగుడికి బానిస అయిపోయాడు. వేశ్యాలోలుడైపోయాడు. తన ఇష్టం వచ్చినట్టు తిరిగేవాడు. నటులతో తిరిగాడు, విటులతో తిరిగాడు. వాడు చెయ్యనటువంటి దుష్టకృత్యములు లేవు. దొంగతనాలు చేసేవాడు. చిన్నప్పటి నుంచి, అంటే 8 ఏళ్ల వయస్సు నుంచే ఇంట్లో డబ్బులు పట్టుకుపోయేవాడు. 8 ఏళ్ల వయస్సులో ఉపనయనం చేసి వాళ్ళ నాన్న గురుకులానికి పంపితే ఒక్కనాడు కూడా గురుకులానికి, ఆ స్కూలుకు పోయినటువంటి పాపాన పోలేదు. గురుకులానికి వెళ్ళలేదు. గురువుల దగ్గర చదువుకోలేదు. అస్సలు వాడికి ఒక్కటైనా మంచి వ్యసనం ఉందా అంటే ఒక్కటి కూడా లేదట. పోనీ దుర్గుణాలు ఎన్ని ఉన్నాయి అంటే ఇంకా ఇతగాడి దగ్గర ఉన్నటువంటి దుర్గుణాల కంటే ప్రపంచంలో ఇంకా వేరే దుర్గుణం అనేటటువంటిది లేదు. ఎప్పటికీ ఇంకా కొత్త దుర్గుణం కూడా రాబోదు. అన్ని దుర్గుణాలు ఉన్నాయి వాడి దగ్గర. కానీ ఒకటండి, వాళ్ళ నాన్నకి ఇవేవీ తెలియవు, కానీ వాళ్ళ అమ్మకి ఇవన్నీ తెలుసు. కానీ ఆ సోమిదమ్మ ఒక్కనాడు కూడా వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మన అబ్బాయి స్కూల్కి వెళ్ళడం లేదండి, చదవడం లేదండి, జూదం ఆడుతున్నాడు, వేదం చదవడం లేదు, సంధ్యావందనం చేయడం లేదు, తాగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు అని చెప్పేది కాదు. కొంతమంది తల్లులంతే, పిల్లల్ని గారం చేసి వాళ్ళు ఏదన్నా తప్పుడు పని చేస్తే తండ్రికి చెప్పరు. సోమిదమ్మ అలా చెప్పకుండా మోసం చేసింది. పాపం ఆయన యజ్ఞదత్తుడేమిటి, పొద్దున్నే రాజుగారి కొలువుకు వెళితే మధ్యాహ్నం భోజనానికి వచ్చేవాడు. 1 గంట సేపు పడుకుని మళ్ళీ రాజుగారి కొలువుకు వెళ్తే ఏ రాత్రికో వచ్చేవాడు. ఈ ఓవర్ టైం డ్యూటీ అప్పుడు కూడా ఉండేవిట. అందువల్ల ఈయనకు కూడా కొడుకుని గురించి పట్టించుకునేటటువంటి తీరిక ఉండేది కాదు. అప్పుడప్పుడు భార్యతో, ఏమే సోమిదమ్మ, స్నానమాడేనే
వార్చెనే సంధ్య అగ్నిహోత్రమనరించనే ఇంతి పుత్రుడనినా. ఆవిడనేది స్నానమాడెను వార్చెను సంధ్య అగ్నిహోత్రమనరించెననుచును నువ్విదమొరగు. ఒకే పద్యంలో ఆయన అడిగినటువంటి ప్రశ్న, ఈవిడ చెప్పినటువంటి సమాధానం. తేటగీతి పద్యంలో శ్రీనాథ కవి సార్వభౌముడు ఎంత అందంగా స్నానమాడినే వార్చనే సంధ్య అగ్నిహోత్రం అనరించనే అని ఇంతి అని ఆయన అడిగితే, ఆవిడన్నది స్నానమాడెను వార్చెను సంధ్య అగ్నిహోత్రం అనరించననుచును ఉయిదె మొరంగు. బిడ్డడు వేదం చదువుతున్నాడా, సంధ్యావందనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడా, గురుకులానికి వెళుతున్నాడా, శబ్దములు వ్యాకరణం చదువుతున్నాడా అని అడిగితే ఆవిడ, అవునండోయ్ మీకు చెప్పడం మర్చిపోయాను, అబ్బాయి ఇప్పటిదాకా చదువుకుని ఇప్పుడే ఎవరికో పాఠం చెప్పడానికి వెళ్ళాడు. ఎంత వెనకేసుకొచ్చిందో చూడండి కొడుకుని. వీడు పాఠం చెప్పడానికి వెళ్ళాడా, వాడు జూదం ఆడడానికి వెళ్ళిపోయాడు. వాడు జూదం ఆడడానికి వెళితే వేదం చదవడానికి వెళ్ళాడు అనేది. సంధ్యావందనం చేశాడంటే చేసాడండి అనేది. వీడు చేసేది ఏమిటి, ఆ ఊళ్ళో ఒక వేశ్య ఉంది, ఆవిడ పేరు సంధ్య. వీడు వెళ్ళి ఆ సంధ్యక వందనం చేసేవాడు. అలా వీడు సంధ్యావందనం చేసేవాడు. అబ్బాయి ఏమన్నా దానాలు చేస్తున్నాడే అని అడిగేవట. అయ్యో రామా, దానం చేయకపోవడం ఏమిటండి, ఈవేళ దీపపు కుందులు దానం చేసేటండి అనేది. వీడు దీపపు కుందులు పట్టుకెళ్ళి జూదంలో ఓడిపోయేవాడు. అదిట దానం చేయడం అంటే. ఇలా అన్ని అబద్ధాలు ఆడేది. పాపం ఈయనేమో అవన్నీ నిజమే అనేసుకుని అంతగా పట్టించుకునేవాడు కాదు. ఆయనకి ఎప్పుడూ కూడా తన పాఠాలు, తన సన్మానాలు, తన సత్కారాలే తప్ప పిల్లాడి గురించి పట్టించుకోనటువంటి గొప్ప తండ్రి ఆయన. బహుశా అందుకేనేమో ఒక నానుడి పుట్టింది, పండిత పుత్ర అని. సరే, దాని రెండో భాగం ఎందుకులేండి, అది నాకు చెప్పడం ఇష్టం లేదు. కానీ ఎందుకంటే అందరూ పండిత పుత్రులు పరమసుంఠలు అవుతారనో ఖచ్చితంగా చెప్పలేం కదా. ఇలా వాడికి ఆ గుణనిధికి 16 ఏళ్ల వయస్సు వచ్చేసరికి భయంకరమైనటువంటి దుర్గుణనిధి అయిపోయాడు. ఇంట్లో ఉన్న ఆస్తి అంతటిని తగలబెట్టేశాడు. వాళ్ళ ఆస్తి ఏమైనా సామాన్యమైన ఆస్తి? అంతటి ఆస్తిని మనవాడు 8 ఏళ్లలో పూర్తిగా సర్వనాశనం చేసేసాడు. వీడికి 16 ఏళ్ళు వచ్చాయి. ఆ పక్క ఊళ్ళో ఉన్నటువంటి ఒక మంచి పండితుడున్నాడు. ఆయనకి ఒక్కతే కూతురు, 4 కొడుకులు. ఆ అమ్మాయిని పట్టుకొచ్చి వీడికిచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయికి అప్పటికి 15 ఏళ్ళు. వీళ్ళిద్దరికీ వయస్సులో 1 ఏడాది తేడా అంతే. బంగారం లాంటి పిల్ల దొరికింది, బాగా చదువుకున్న పిల్ల. ఈ దరిద్రుడే ఏం చదవలేదు. అలా మంచి అమ్మాయిని పట్టుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్ళైనటువంటి 1 ఏడాది మాత్రం బుద్ధిగా ఇంట్లో ఉన్నాడండి మనవాడు. మళ్ళీ మొదలెట్టేశాడు. క్రమంగా అలా వాడికి ఒక 18 ఏళ్ళు వచ్చాయి. ఒకరోజు మాత్రం తల్లి వాడిని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన ఏమిట్రా ఈ పని, నీ భార్య సుందరీమణి, సంస్కృతం బాగా చదువుకున్నటువంటి అమ్మాయి, మీ అత్తగారికి పాండిత్యం ఉంది, ఆవిడ కూడా కవిత్వం చెబుతుంది, నీ మామగారు మహాపండితుడు, ఇంకా నీ బావమరుదుల సంగతి చెప్పనక్కర్లేదు. మన ఇంట్లో చూస్తే మీ నాన్నగారు మేమిద్దరమీ పండితులమే. ఇంతమందిలో నువ్వొక్కడివే సుంఠవి. మా మధ్యలో నువ్వెలా పుట్టావురా? ఇంతమంది పండిట్స్ మధ్యలో ఒక బ్యాండెట్ పుట్టడం నిజంగా మా దురదృష్టం. వాళ్ళంతా పండిట్స్, నువ్వేమో బ్యాండెట్. నువ్వు బందిపోటులా తయారయ్యావు. తెల్లవారుజామున లేచిపోతావు. 3ంటికి లేచి నువ్వు జూదానికి పోతూ ఉంటే నువ్వు ఆకలితో ఎక్కడ చచ్చిపోతావో అని ఆ తెల్లవారుజామున మీ నాన్నకు తెలియకుండా ఇంత చెద్దన్నం తెచ్చి అందులో పెరుగు కలిపి నంజుకోవడానికి ఆవకాయ పెడుతున్నాను. ఒక్కొక్క రోజున అంత తెల్లవారుజామున పిండి వంటలు చేసి పెట్టేదిటండి ఆవిడ. తెల్లవారుజామున 3ంటికి 4ంటికి అన్నం పెట్టి నిన్ను జూదానికి పంపుతున్నటువంటి పాపాత్మురాలిని నేను. తిండి తిని నువ్వు ఏ రాత్రికో వస్తావు.
పోనీ అందాల రాశి అయినటువంటి నీ భార్య సౌందర్యం చూసైనా ఇంట్లో ఉండరా అని ఆవిడ ఎంతో గారాబంగా చెప్పింది ఆ కుర్రాడికి. తర్వాత జరిగినటువంటి కథా వృత్తాంతం మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర.